హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హలో సార్. సార్, మన కొంతమంది జీవితాల్లో పర్టికులర్ నెంబర్స్ అనేవి ఎక్కువగా రెపిటేటివ్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను ఒక థియేటర్కి వెళ్ళినా, లేదంటే ఏదన్నా ఒక బస్సు ఎక్కినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా పర్టికులర్గా నాకు 3 అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. టికెట్ నెంబర్లో 3, లేదంటే ఒక బస్సులో కూర్చుంటే ఆ సీట్ నెంబర్లో 3 ఉండవు. అలా వేరే వాళ్ళ లైఫ్లో నెంబర్స్ అనేవి ర్యాండమ్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కువ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాట్స్ ద ఇండికేషన్ సార్? అలా కనిపిస్తుందంటే అది మనం లక్కీ నెంబర్గా భావించాలా? వాట్స్ ద ఇండికేషన్? అంటే ఇది మనం ఎట్లా అంటే మన జీవితంలో ఆ నంబరు మనల్ని వెంటాడుతుంటది. అంటే మనకు మంచి చేయనికినా లేకుంటే చెడు చేయనికినా వద్దన్నా వదలదు. అది ఒకసారి మనం తెలుసుకుందాం. ఉదాహరణకి 1వ నంబరు మీకు వెంటాడుతుంది అనుకోండి, మిమ్మల్ని కింగ్ పొజిషన్కి తీసుకెళ్తుంది. అలాగనే కింగ్ పొజిషన్ అంటే ఒకటి ఉంటుంది. ఇక్కడ 1 నంబర్ గురించి చెప్పాలంటే 1 కింగ్ పొజిషన్ అంటే ఒక రాజు స్థానం. నువ్వు చేసే కంపెనీ కావచ్చు, నువ్వు చేసే ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా సరే, ఎవరైనా సరే ఈ నంబర్ అంటే ఇండివిజువల్గా ఆ నంబర్ వెంటాడుతుంటే జస్ట్ చెప్తున్నా. ఇండివిజువల్ మళ్ళీ లక్కీ నెంబర్స్ అనేవి వేరుంటాయి. మనకు సంబంధించిన లక్కీ నెంబర్స్ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క లక్కీ నెంబర్స్ ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటంటే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని, అంటే ఏదైతే మనం ఎక్కువ పలుకుతున్నామో దానికి సంబంధించి లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఆ నంబర్కి మనం ఎక్కువ యూజ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇక్కడ 1 నంబర్, ఇప్పుడు మీరు 3 నంబర్ కదా, అన్నీ చెప్పుకుంటూ వస్తాను ఒకసారి. 1 నంబర్ ఉంటేనేమో మనకి ఒక పొజిషన్కి తీసుకెళ్తుంది. డబ్బు అలాగే వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంటుంది ఆ నంబర్ కనిపిస్తున్నప్పుడు. ఇంకొకటి 2 నంబర్ ఉందనుకోండి, 2 నంబర్ కనిపిస్తుంది. ఈ 2 నంబర్ కనిపిస్తుంటే మీరు షూరిటీస్ కానీ ఇవ్వకండి, మీకు ఒక ఎవరికైనా డబ్బు కానీ ఇవ్వకండి అనేది లాసెస్ ఛాన్సెస్ ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండమని చెప్తుంటుంది ఈ 2 నంబరు. 3 నంబరు 3 నంబర్ వస్తున్నాను. 3 నంబర్ ఏంటంటే స్పీడ్గా ఉండకు, ఎక్కువ నోటి దురుసుగా చేయకు ఏ పనులు, 1-2 సార్లు ఆలోచించు. ఒక 3 నంబర్ ఎవరిదంటే గురుడికి సంబంధించింది. 1 నంబర్ సూర్యుడికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించి, గురుడికి సంబంధించింది. అంటే స్పీడ్గా ఏ వర్క్ చేయకు, అనాలోచితమైన పనులు ఏవి చేయకు అనే దానిలోనే అర్థం. గుడ్డిగా వెళ్ళొద్దు. ఈ నంబర్ వలన వెళ్తుంటావు గుడ్డిగా, కేర్ఫుల్గా ఉండు అని అర్థం. 4 వచ్చింది అనుకోండి, ఎవరి మీదకి గొడవలకు కానీ కొట్లాటకు కానీ వెళ్ళకండి. గొడవలకి కొట్లాటలకు మీరు వెళ్ళకండి. అలాగనే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కేర్ఫుల్ అని చెప్పడానికి. 5 అంటే 5 వస్తుంది అనుకోండి, మీకు త్వరలో మంచి బిజినెస్ కావచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, ఆయనకు 5 నంబర్ కనిపిస్తుంది. ఏంటి, నువ్వు త్వరలో ఒక మంచి బిజినెస్ మీ వైఫ్ ద్వారానో, లేకుంటే మీరే ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్, ప్రైవేట్ టైం జాబో ఏదైనా స్టార్ట్ చేస్తారు, చేసుకోండి అని అర్థం. ఒకవేళ మీకు అట్లనే కనిపిస్తుంటే రిపీటెడ్గా మీకు దాని అర్థం తెలియకపోతే నేనైనా చెప్తాను ఫోన్ చేసినప్పుడు. ఇట్లా 5 నంబర్ కనిపిస్తే ఇలాంటి ఇండికేషన్స్, బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావు, త్వరలో నీకు మంచి బిజినెస్ కానీ ఇదంతా వస్తుంటుంది, చూసుకోమని. 6 నంబర్ కనిపిస్తే నువ్వు కంట్రోలింగ్లో ఉండాలి. డబ్బు పట్ల కానీ, ఒక మనుషుల పట్ల కానీ, ఎవరి పట్ల అయినా కూడా కంట్రోలింగ్గా ఉండాలి అనేది చెప్తుంది. 7 నంబర్ అనుకోండి, 7 నంబర్ ఏం చెప్తుందంటే 7 నంబరు విడగొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఒక ఉదాహరణకు రిలేషన్షిప్, ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. 7 అస్తమానం ఏది పడితే అది కనబడుతుంది అనుకోండి, భార్యాభర్తల నుంచి కానీ ఫ్రెండ్షిప్ నుంచి కానీ విడిపోయే ఛాన్సులు ఉన్నాయి, జాగ్రత్త. నీ జాగ్రత్తని ఇండికేషన్ చేస్తుంది. 8 ఉందనుకోండి, కష్టాలు రాబోతున్నాయి, జాగ్రత్త, ఆ కష్టాలకు ఉండాలి అనేది చెప్తుంది. ఆ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాలని నువ్వు తప్పించుకోనికే ఏం చేయాలి అనేది ఎట్లా మేము అడిగితే చెప్తాం. 9 వస్తుందంటే ఇది కోపతాపాలకు సంబంధించింది. అంటే ఒక అగ్నితత్వ సంఖ్య, ఫైరింగ్ నెంబర్ అంటుంది దాన్ని. ఆ నంబర్ వచ్చినప్పుడు కూడా అలాంటి కోపతాపాలకు గురి కాకుండా ఒక వేలో వెళ్ళడానికి, కంట్రోల్డ్ వేలో వెళ్ళడానికి వస్తుంది. అది 9 నంబర్ ఏంటంటే ఎక్కువ మనము లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం,
ఎక్కువ 9లు పెట్టుకుంటారు ఎన్టీఆర్ గారు అని పొలిటికల్ వాళ్ళని అట్లా అనుకున్నాం కదా. 9 ఏంటంటే కుజుడు, డబ్బుని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అదే రకంగా కోపాన్ని కూడా ఇస్తుంటాడు. ఆ కంట్రోలింగ్గా ఉండండి, ఎవరి మీద కోపతావాలు చూపించకండి అనేది ఈ నంబర్స్ యొక్క ఇండికేషన్స్. ఇవి చూసుకొని ముందుకెళ్తే కనుక బాగుంటుంది. ఇవి ఇంకేంటంటే మనకు నోట్ల రూపంలో వస్తుంటాయి మన దగ్గరికి. కొన్ని ఇట్లా 111 అన్ని ఎండింగ్లో వస్తాయి, 222 వస్తాయి కరెన్సీ నోట్స్ మీద, 333 వస్తాయి, 444 వస్తాయి, 555 వస్తాయి. ఈ కంట్రోల్ ఇలా వచ్చినప్పుడు కొంచెం దాచుకుంటారు. ఇవి కొన్ని నంబర్స్ పెట్టుకోవాలి, కొన్ని పెట్టుకోవద్దు. 888 కానీ మీకు ఏదైనా ఇలాంటి నంబర్స్ ఉంటే కనుక ఒకసారి మాకు నా నంబర్ ఎట్లా కింద స్క్రోల్ అవుతుంది కాబట్టి ఆ నంబర్కి చేస్తే కనుక నేను ఏ నంబర్ ఉంచుకోవాలి, ఏ నంబర్లు ఉంచొద్దు, ఎలాంటి ఉంచుకుంటే బాగుంటుంది, ఈ ఇండికేషన్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి ఉంచుకోవద్దని నేను చెప్తాను. నేను ఇట్లా వచ్చినప్పుడు చూసుకోండి. ఏదున్నా కూడా ఒక మంచి నెంబర్ పెట్టుకుంటే మంచి సక్సెస్ వేలో మనం వెళ్తుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. దీని మీద ఇంకేమన్నా డౌట్స్? అదే సార్, జనరల్గా మనకి ఎడం కన్నా దొరికితే చెడు జరుగుద్ది అని చెప్పి చాలామంది ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మందికి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఓకే ఈ నెంబర్ కనిపిస్తే దీని ఇండికేషన్ అని చెప్పి ఎవరికి సహజంగా తెలియదు. క్లియర్గా ఒకసారి చెప్తే నేను ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వీడియో నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే కాకపోతే పర్సనల్ ప్రిడిక్షన్ లో వాళ్ళకి చెప్పేవాడిని, మీకు ఏంటి సార్ ఇట్లా ఇండికేషన్ వస్తుంది ఏంటి సార్ అని అడిగినప్పుడు నేను ఇలాంటి ఇండికేషన్ ఉంటుంది బాబు ఇట్లా వెళ్ళకండి అని చెప్పేవాడిని. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. అందరూ కూడా ఇంకా క్లియర్ గా దీని గురించి కావాలన్నా కూడా టోటల్ గా విత్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ క్లియర్ గా అప్డేట్ చేసి చెప్తాను. సక్సెస్ అంటే సక్సెస్ లాగా మనకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక్కొక్క నెంబర్ కనిపిస్తుంటే అది దేనికి ఇండికేషన్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్.